అక్కినేని నాగచైతన్య సినీ అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. ఆయన గురువారం హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు షాకుకు గురయ్యారు. సమంతతో విడాకుల తర్వాత హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో రిలేషన్ లో ఉన్నాడనే ప్రచారం జరిగింది. గతంలో కూడా పలుమార్లు దర్శనం ఇవ్వడంతో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. తమ రిలేషన్ పై వీరు ఎక్కడా స్పందించలేదు. శోభిత ధూళిపాళ్లతో నాగచైతన్య సైలెంట్ గా డేటింగ్ చేశారు. మొత్తానికి ప్రేమించిన అమ్మాయితో నాగచైతన్య నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే గతంలో నాగచైతన్య సమంతను కూడా ఇదే రకంగా ప్రేమించి ఘనంగా వివాహం చేసుకున్నాడు నాగచైతన్య. సమంత కెరీర్ ప్రారంభమైందే నాగచైతన్యతో అనే విషయం తెలిసిందే. నాగచైతన్య ఏ మాయ చేసేవో సినిమాతో సమంత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సమంత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అదే సమయంలో నాగచైతన్యతో అత్యధిక సినిమాలు చేసిన హీరోయిన్ గా సమంత నిలిచింది. వీరి కాంబినేషన్ లో ఏ మాయ చేసావే, మనం, ఆటోనగర్, సూర్య, మజిలీ, మహానటి వంటి సినిమాల్లో వీరు కనిపించారు. అయితే మహానటి సినిమాలో వీరిద్దరు కలిసి కనిపించే సన్నివేశాలైతే లేవు. ఈ సమయంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారటంతో వీరిద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య జంట బెస్ట్ పేరుగా నిలుస్తుందని అందరూ భావించారు. కానీ వీరి మధ్య వివాదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితం వారు కొనసాగిస్తున్నారు. సమంత ఒంటరిగా ఉండగా నాగచైతన్య మాత్రం విడాకుల తర్వాత శోభిత ధూళిపాళ్లతో నాగచైతన్య సైలెంట్ గా డేటింగ్ చేశాడు. ఇప్పుడు ఏకంగా ఆమెను వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యాడు. దీనికి సంబంధించిన కీలక అడుగు గురువారం వేయడం జరిగింది. కేవలం అతి కొద్ది మంది సమక్షంలో వీరు నిశ్చితార్థం జరిగింది. అయితే నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థంపై సమంత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైవాహిక జీవితంలో సమంత కరెక్ట్ గానే ఉందని, నాగచైతన్య అలా ఉండలేకపోయాడని ఆమె అభిమానులు ఆగ్రహం చేస్తున్నారు. శోభితలో ఉన్నదేంటి, సమంతలో లేనిదేంటని అభిమానులు నాగచైతన్యను ప్రశ్నిస్తున్నారు.